టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఒకటే మంత్రం స్పీడ్ స్పీడ్. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా వస్తే చాలనుకునే కాలం పోయింది. ఇప్పుడు గ్యాప్ ఇస్తే ప్రేక్షకులు మర్చిపోతున్నారు. అందుకే యంగ్ హీరోలు గేర్ మార్చారు. వరుస ఫెయిల్యూర్స్ వెంటాడినా, కెరీర్ గ్రాఫ్ ఊగిసలాడినా వెనక్కి తగ్గడం లేదు. ఒకేసారి 2 కాదు 3 కాదు ఏకంగా 1/2 డజన్ ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఈ రేసులో ఎవరు కింగ్, ఎవరు వెనకబడుతున్నారు? అసలు ఈ మల్టిపుల్ ప్రాజెక్ట్ స్ట్రాటజీ వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? టాలీవుడ్ యంగ్ స్టార్ స్పీడ్ వెనుక ఉన్న ఆసక్తికర కథా కమామిషి ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు టైం లైన్ మారిపోయింది. హీరో అంటే కేవలం స్క్రీన్ మీద కనిపించే వ్యక్తి కాదు, సోషల్ మీడియా ఫీడ్ లో నిరంతరం ట్రెండ్ అవ్వాల్సిన బ్రాండ్. అందుకే ఉస్తాద్ రామ్ పోతినేని తన రూటు మార్చారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ స్థాయి మాస్ హిట్ కోసం వేచి చూస్తున్న రామ్ ఇప్పుడు పందా మార్చారు. గతంలో ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమా గురించి ఆలోచించే రామ్ ఇప్పుడు గ్యాప్ లేకుండా వరుసగా 3 దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మాస్ యాక్షన్ నుంచి క్లాస్ టచ్ వరకు రామ్ తన్ను తాను రీఇన్వెంట్ చేసుకుంటున్నారు. ఇక ఈ రేసులో అగ్రెసివ్ గా దూసుకువెళ్తున్న మరో పేరు నిఖిల్ సిద్ధార్థ్. కార్తికేయ 2తో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత వచ్చిన గ్యాప్ ను ఇప్పుడు వడ్డీతో సహా చెల్లించాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో స్వయంభూ వంటి భారీ పీరియడ్ డ్రామాతో పాటు ది ఇండియా హౌస్ మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయన షూటింగ్ స్పాట్ నుంచి మరో షూటింగ్ స్పాట్ కు విరామం లేకుండా ప్రయాణిస్తున్నారు. నిఖిల్ ఎంచుకుంటున్న కథలు కేవలం లోకల్ మార్కెట్ కోసం కాదు, గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నాయి. అందుకే నిర్మాతలు కూడా ఆయన మీద కోట్లు కుమ్మరించేందుకు వెనకాడటం లేదు. కథలోకి మరో ఆసక్తికర ట్విస్ట్. శర్వానంద్ సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేయడం శర్వానంద్ స్టైల్. పెళ్లి తర్వాత స్లో అవుతారనుకుంటే ఆయన డబుల్ స్పీడ్ పెంచేశారు. ఒకవైపు క్లాసిక్ లవ్ స్టోరీస్ చేస్తూనే మరోవైపు ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలను లైన్ లో పెడుతున్నారు. మనమే తర్వాత శర్వా ఎంచుకుంటున్న దర్శకులు అందరూ యంగ్ అండ్ టాలెంటెడ్. ఈసారి ఆయన టార్గెట్ బాక్స్ ఆఫీస్ నెంబర్లు మాత్రమే కాదు, తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించుకోవడం. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ బిజీగా ఉన్న గ్యాప్ ను క్యాష్ చేసుకోవడంలో శర్వా చాలా ఫాస్ట్ గా ఉన్నారు. హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్లు కూడా మిస్సింగ్ అనే పదానికి తావు లేకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా కృతి శెట్టి ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ బేబమ్మ ఆ తర్వాత కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ తన మార్కెట్ ను రీబిల్డ్ చేసుకునే పనిలో పడ్డారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా భారీ ఆఫర్లు దక్కించుకుంటూ మళ్లీ బిజీ అయ్యారు. కృతి శెట్టి ఇప్పుడు కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలను ఎంచుకుంటూ వరుసగా 3-4 సినిమాల్లో నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే పరిస్థితి మరోలా ఉంది. వరుస విమర్శలు, ఐరన్ లెగ్ అనే ముద్రలు, వీటన్నిటికీ సమాధానం చెప్పేందుకు ఆమె సైలెంట్ గా బాంబ్ పేల్చారు. ప్రస్తుతం ఒకేసారి 3 పెద్ద ప్రాజెక్టులతో కెరీర్ లో బిజియెస్ట్ ఫేజ్ లో ఉన్నారు. ఇటు తెలుగు, అటు హిందీ 2 ఇండస్ట్రీలను బ్యాలెన్స్ చేస్తూ గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. గతంలో పోగొట్టుకున్న స్టార్డమ్ ను మళ్లీ దక్కించుకోవడమే ఆమె ఏకైక లక్ష్యం. ఈ రేసులో అందరికంటే భిన్నమైన వారు సిద్ధు జొన్నలగడ్డ. డీజే టిల్లు మరియు టిల్లు స్క్వేర్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన సిద్ధు ఇప్పుడు ఏకంగా స్టార్ బాయ్ ఇమేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా సక్సెస్ వచ్చాక హీరోలు ఆచితూచి అడుగులు వేస్తారు. కానీ సిద్ధు మాత్రం ఐరన్ వేడిగా ఉన్నప్పుడే కొట్టాలనే చందంగా స్పీడ్ పెంచేశారు. కేవలం నటుడిగానే కాదు, రైటింగ్ లోనూ వేలు పెడుతూ తన సినిమాలకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నారు. నియో నోయిర్ క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్ కామెడీల వరకు ఆయన డైరీ ఇప్పుడు ఫుల్ గా ఉంది. యంగ్ హీరోలు ఇంత స్పీడ్ పెంచడం వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. అది ఓటీటీ మరియు థియేట్రికల్ విండోస్ చిన్నవి కావటం. ప్రతి వారం కొత్త కంటెంట్ వస్తోంది. ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతోంది. అందుకే ఏడాదికి 2-3 సినిమాలు రాకపోతే రేస్ లో వెనకబడిపోతామనే భయం స్టార్లను వెంటాడుతోంది. అందుకే కొత్త జోనర్లు, ప్రయోగాత్మక కథలు, విభిన్నమైన లుక్స్, గెలుపు కోసం ప్రతి హీరో ఇప్పుడు ఒక యుద్ధమే చేస్తున్నాడు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఇప్పుడు ఒక రణరంగంగా మారింది. ఇక్కడ నిలబడాలంటే పరిగెత్తాలి, గెలవాలంటే వేగంగా దూసుకుపోవాలి. యంగ్ హీరోల ఈ దూకుడు టాలీవుడ్ కు కొత్త కళను తెస్తోంది. మరి ఈ స్పీడ్ రేస్ లో ఫైనల్ గా ఎవరు నెంబర్ 1 స్థానాన్ని అందుకుంటారు? ఎవరి రిస్క్ వారికి రివార్డ్ గా మారుతుంది? వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఈ యంగ్ స్టార్స్ అసలు సిసలు వేట ఇప్పుడే మొదలైంది.